వెలిగొండ ప్రాజెక్ట్ ఘనత అంతా కూడా టీడీపీదే అని అంటున్నారు కదా సార్, దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు మనం గతంలో చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు. పని పూర్తి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత గుమ్మడిగా కట్టి నేను దీన్ని పూర్తి చేసి అని చెప్పేసి చూతా ఉన్నాడు చంద్రబాబు. చంద్రబాబు ఏమంటాడంటే శంకుస్థాపన వరకే చేస్తాడు, పని పూర్తి చేసేది మిగతా సీఎంలో లాస్ట్ గుమ్మడిగా కట్టుకొని ఇది మొత్తం నేనే చేసిన క్రెడిట్ మొత్తం అని చెప్పి తీసుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టులో శంకుస్థాపన చేసింది ఎవరు? చంద్రబాబే, మేము కాదని చెప్పట్లా. కానీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఆ భూమి పూజ చేసింది, ఆ భూమి విషయాలు మొత్తం ఆయన చేశాడు, మొదలుపెట్టింది ఆయనే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు సీఎం అయినాక 20% పూర్తి చేశారు. చంద్రబాబు పూర్తి చేసిన 20% ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసుకొని ఫస్ట్ టన్నలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు, కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి. తర్వాత సెకండ్ టన్నల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. మొత్తం పూర్తి చేసినాక లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిపోతుందనగా 6 నెలలు ప్యాకేజ్ ఒకటే ఆగిపోయింది, మిగతాది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. కానీ చంద్రబాబు వచ్చి సీఎం అయినాక లాస్ట్ మినిట్ లో నేను పూర్తి చేశాను, నా క్రెడిట్ మొత్తం నాదే, ఎవరు కట్టలేదన్నారు. చంద్రబాబు గారు పూర్తి చేసింది కేవలం 20%. చంద్రబాబు గారు శంకుస్థాపన వరకే చేశారు, మిగతాది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఈ సందర్భం చెబుతా ఉన్నా, 6 నెలల ప్యాకేజ్ వరకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆగిపోయింది. చంద్రబాబు గారు సీఎం అయినాక ఇప్పుడు ఏమంటాడు ఆయన? మొత్తం నేను పూర్తి చేశాను, ప్రజలు డబ్బులు కూడా ఇచ్చాను అని చెబుతా ఉన్నాడు. కానీ ప్రజలు ఏమంటా ఉన్నారు? మాకు డబ్బులు రూపాయి రాలేదు, ఈరోజు మమ్మల్ని చంద్రబాబు మోసం చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే మాకు మంచి జరిగేదని చెబుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళని పోలీసులు పెట్టి బయటికి నెట్టిస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, ఏదైతే నువ్వు 6.5 ప్యాకేజ్ ఉందో ఆ డబ్బులు పూర్తిగా ఇచ్చి బయటికి పోతే వాళ్ళు సంతోషంగా పోతారు. డబ్బులు ఇవ్వకుండా నువ్వు అక్కడి నుంచి పొమ్మంటే ఎలా పోతారు? ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ప్రజలకి మంచినీరు లేదు, తినడానికి తిండి లేదు, కరెంట్ లేదు, వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. చంద్రబాబు గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఊరుకోరు. రాబో రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఖచ్చితంగా. ప్రజలు కూడా అంటా ఉన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు మాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు, ఈరోజు చంద్రబాబు నమ్ముకొని మేము రోడ్డు మీద పడ్డని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. 750 కోట్ల నిధులు మేము 48 రోజుల్లోనే ఇచ్చేసామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా సార్, మీరు చూస్తే ఇవ్వలేదంటున్నారు.